దానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెడితే సార్ ఆయనకు ఘన నివాళి అర్పించడానికి సార్ ఏ గిరిజన బిడ్డల కోసం అయితే ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడో, ఏ గిరిజనుల ఉన్నతి కోసం అయితే స్వాతంత్ర పోరాటం చేశాడో, ఏ గిరిజనుల కోసం అయితే ఆయన పాటుపడ్డాడో ఆ గిరిజనులతో హింసా నృత్యాన్ని మనం పెడితే ఆయనకు ఘన నివాళి అర్పిస్తే అది తప్ప సార్? సార్ ఆ గిరిజనులకు డబ్బులు ఇవ్వండి, ఆ గిరిజనులకు అభివృద్ధి చేయండి, ఆ గిరిజనులకు కావాల్సిన స్కూల్స్ పెట్టండి, కాలేజీలు పెట్టండి. ఈ ప్రతిదానికి ఇంకా మాట్లాడితే ఏమర్థం అవుతుంది? విని వాళ్ళకి అర్థం కావాలి కదా. నేను అవకాశం ఇస్తున్నాను కదా మీకు. సార్ ఒక వ్యక్తి తన కుమారుడి పెళ్లి 1 కోటి రూపాయలు పెట్టి చేస్తాడు, ఇంకో వ్యక్తి 10 లక్షలు పెట్టి చేస్తాడు, ఇంకొక వ్యక్తి ఆర్పాటంగా 100 కోట్లు పెడతాడు. ఎవరి ఇష్టం అది సార్? ఇక్కడ సార్ ఏదైనా ఒక పని చేసినప్పుడు దాన్ని ఎలా చేయాలి, దాని విధి విధానాలు ఏంటని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అక్కడున్న పరిస్థితులు బట్టి వాళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజలే. 5 కోట్ల మంది ప్రజలు ఓటేశారు, ఓటేసి అధికారం ఇచ్చారు చంద్రబాబు గారికి. ఎవరి డబ్బులు వాళ్ళు ఖర్చు. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ అది వద్దండి, అది అవ్వదు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ అనేది ఏంటంటే ఇప్పుడు ఆయనకి భద్రత లేదు, భద్రత తగ్గించారని చెప్పారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇందాక ఎగ్జాంపుల్ ఏం కాదు, ఇప్పుడు ఏం చేయాలి నేను అదే అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అప్పుడెప్పుడో నక్సల్స్ కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా మొన్న ఏం చెప్పిందంటే నక్సల్స్ అనే ప్రభావమే లేదని చెప్పింది. మరి ఇంకెందుకు సెక్యూరిటీని ఎంత పెట్టారు? ఆగండి. అది నక్సలైజ్ నుంచి పక్కకి వెళ్ళిపోయేసి ఇప్పుడు డెమోక్రసీలోకే వాళ్ళందరూ బయటకు వచ్చేసి జనాలు ఎప్పుడైపోతారు, ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువైపోయాయి. అది ఆ పొలిటికల్ పార్టీ కానివ్వండి, ఈ పొలిటికల్ పార్టీ కానివ్వండి. ఈ దాడులు ఒకప్పుడు ఎక్కడో అడవుల్లో చేసే వాళ్ళు ఇప్పుడు సమాజంలో ఉండి కూర్చొని చేస్తున్నారు డెలిబరేట్ గా. కాబట్టి ఆయనకి అప్రహెన్షన్ ఉంటుంది, ఈయనకు అప్రహెన్షన్ ఉంటుంది. ఆయనకి ఎంత సెక్యూరిటీ ఉందో ఈయనకు కూడా అంత సెక్యూరిటీ ఇవ్వండి, అయిపోయింది కదా. రైట్, చూద్దాం. ఏం చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వి శేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ, సురేష్ గారు థ్యాంక్ యూ, బాల గారు. శేఖర్ రెడ్డి గారు ఒక్క విషయం ఖచ్చితంగా మీరు మరి వెళ్ళిపోయారు, కానీ వీళ్ళిద్దరూ అయితే మాత్రం వాళ్ళు మేము పొరపాటు మాట్లాడాము, క్షమించండి అని చెప్పి వాళ్ళు బహిరంగంగానే చెప్పారు. సరే, ఇలా జరగడం అన్నది బాధాకరమైన అంశం, ఇలా జరగకూడదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ రోజును అదుపులో పెట్టుకోండి. విధానపరంగా ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు, కుటుంబాలను కానీ ఇంట్లో వాళ్ళని కానీ పర్సనల్గా చేయడం అనేది మంచి పరిణామం కాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ క్రైమ్ డిబేట్. స్టేషన్ టు 99 న్యూస్.